కార్తీక మాసం ఇక్కడ ఉపవాసం రోజు అండి ఈ విధంగా ఉల్లి వెల్లుల్లి టమాటా అల్లం ఏవీ లేకుండా సింపుల్గా అండి ఆనపకాయ పప్పు ఇక్కడ కడిగి పెట్టేసుకొని పసుపు ఉప్పు ఇంకా సరిపడిన నీరు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ కూడా పెట్టేశాను, రెండు ఉడికిపోతాయి. పక్క చిక్కుడుకాయ దుంప కట్ చేసుకున్నాను. ఇక్కడ నూనె వేసుకుని ఆవాలు చిటపట్లాడంతా శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంకా ముందుగానే కట్ చేసుకున్న బరబట్టీలు దుంప ఇంకా చేరుగా పచ్చిమిరపకాయలు కరివేపాకు చేతి కూడా వేసుకొని ఇంకా మధ్య మధ్యలో ఇంకా కలుపుకుంటూ ఉండాలి. పసుపు ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. ఇంకా చూసారు కదా, ఇంకా త్వరగా వేగిపోయింది. ఇంకా ధనియాల పొడి కారపొడి వేసుకుంటే కూర అయితే రెడీ అయిపోయింది. అన్నం ఉడికింది, పప్పు కూడా ఉడికింది కాబట్టి సింపుల్గా తాలింపు పెట్టేసుకున్నాను. ఇక్కడ కొత్తిమీర పచ్చడి కోసం పచ్చిమిరపకాయ పల్లీలు కొత్తిమీర కాస్త లైట్గా తాలింపు పెట్టి వేపుకున్నాక చిన్న రోట్లో అండి కాస్త ఉప్పు వేసుకొని దంచి పెట్టేసుకున్నాను. రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా పచ్చడి ఇట్లా అన్నం పెట్టేసుకుని ఇంకో గరిటె పప్పు కూర వేసుకున్నాను. ఇంకా అలాగే కొత్తిమీర పచ్చడి. ఇంకా ఈ విధంగా అండి కార్తీక మాసంలో సాత్విక భోజనం అల్లం వెల్లుల్లి టమాటా లేకుండా